నమస్కారం అండి. నమస్కారం అండి. మొన్నటి వరకు అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వస్తారు అని అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు, మా ఊరు మా వాడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా 18th. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ పునాది వేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రకంగా సూచనలు ఇస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ 18వ తారీఖు ఏదో మీటింగ్ ఉంది, ఏదో ప్రోగ్రాం చేస్తున్నాము, ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి అంటున్నారు. రాజకీయాల్లోకి రావడం చాలా మంచిది. ఎందుకంటే ఆయన కూడా చాలా సున్నిత మనస్కుడు, మంచి వ్యక్తి, సేవాగుణం గల వ్యక్తి. వాళ్ళ తాతగారి వారసత్వం కూడా ఉంది కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావాలి. కాకపోతే రాజకీయాల్లోకి రావాలి అంటే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి కాబట్టి ఫ్యాన్స్ను బేస్గా చేసుకుని మొదలవుతుందేమో. అనతి కాలంలో ఒక 5-6 సంవత్సరాల్లోనో లేదా 10 సంవత్సరాల్లోనో గట్టిగా పునాది వేసుకుని రాజకీయాల్లోకి వస్తాడేమో అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు రావాలి. ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు వస్తే రాజకీయాల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయం ఒకే వేలో పోతుంది. ఒకడు పోతే ఆడిపోతే ఈడిపోతే ఆడే తప్ప కొత్త మార్పులు ఏం జరగట్లేదు. కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే మనకే బ్రహ్మాండమైన ఆలోచన వస్తుంది. ఇలాంటి వ్యక్తులు కదా మనకు రాజకీయాల్లోకి రావాలని. అలాగే ఎన్టీఆర్ గారు వస్తే ఖచ్చితంగా ఆయన కూడా నిరూపించుకుంటారు. సేవా గుణంలో ముందుండే వ్యక్తి కాబట్టి, సంస్కారం తెలిసిన వ్యక్తి కాబట్టి చక్కగా వాళ్ళ తాతగారి ఆలోచనతో ముందుకెళ్తాడేమో అనిపిస్తుంది. సీఎం పలానా వ్యక్తి అవుతాడని మనం ఊహించలేం బ్రదర్. ఇప్పుడు ఆ విజయ్ సీఎం అవుతాడని ఆలోచించాలి, కానీ అతను ఆలోచించాడు. 12 సంవత్సరాల ముందే ఫ్యాన్స్ ద్వారాగా బలమైన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాడు. రాజకీయాలకు వద్దామని 12 సంవత్సరాల క్రితమే పునాది వేసుకున్నాడు కాబట్టి ఆయన విజయం సాధించాడేమో అనుకుంటున్నా. అదేవిధంగా మన ఎన్టీఆర్ గారు కూడా ఇప్పటివరకు మనం రాజకీయ కోణంలో చూడట్లా. నాలంటోడైతే అసలు చూడు రాజకీయ కోణంలో. ఎందుకంటే ఆయన మన దేశానికే గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా యాక్టర్. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రాకపోవడం మంచిదని ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పట్లో రాజకీయాలకు అవసరం లేదు. మంచి మంచి సేవా కార్యక్రమాలు ఫ్యాన్స్ ద్వారా చేపించుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ తాతగారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సీఎం అయ్యే అవకాశం ఉంటుందేమో. అంటే రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ వర్సెస్ ఎన్టీఆర్ అవుతుందా? అట్లేం ఉండదండి. ఇక్కడ చాలా రాజకీయం అనేది మనం చెప్పినంత ఈజీ కాదు. అలా ఆలోచించి మనం ముందుకెళ్తే గెలిచేస్తే అందరూ గెలవాలి కదా, అది జరగదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిణామాలు అన్నీ బేరీజు వేసుకుని ఆ తర్వాత ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారంటే ఇతను వస్తే జనానికి ఏమైనా మంచి జరుగుతుందా లేదా అనేది ఆలోచిస్తారు. మంచి జరుగుతుందని చెప్పి అందరూ ఒకటిగా అనుకుంటే, అందరి ఆలోచన ఒకటే ఉంటే ఎన్టీఆర్ గారు సీఎం అవుతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, లేకపోతే లోకేష్ బాబు సీఎం అవుతాడు. ఇది ఏది మనం చెప్పలేని పరిస్థితి. కానీ రాజకీయాల్లో ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత వచ్చి రాజకీయాల్లో ఏదైనా సాధిద్దామని చెప్పి ఆలోచన ఉంటే అది మనం నమ్మితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ స్థాయి మనుషులు అంటే ఎన్టీఆర్ కానీ, బన్నీ కానీ, లేకపోతే ఇంకొకరు కానీ ఈ ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. కొత్త పార్టీ పెడతారా లేదా తాతగారి పార్టీలోనే జాయిన్ అయిపోతారా? నేనైతే కొత్త పార్టీ పెడతాడని చెప్పి అనుకుంటలేదు. ఒకవేళ ఆలోచన ఎలా ఉందో మనం చెప్పలేము. ఆయన ఆలోచన ఎలా ఉందో సేవా కార్యక్రమంలో ముందుకెళ్ళనివ్వండి. పేద ప్రజలు కదా. టీడీపీకి ఎన్టీఆర్ గారికి టర్మ్స్ బాగాలేదు కదా ఎప్పటి నుంచో. హరికృష్ణ కాలం ఎప్పుడు ఆయన పార్టీలో కనిపించింది లేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తమ్ముడు. బంధువులు బాంధవ్యాలు అనేది కొంచెం గట్టిగానే పనిచేస్తాయి. రేపు పొద్దున ఎన్టీఆర్ఏ తెలుగుదేశం పార్టీని లీడ్ చేసే అవకాశం వస్తుందేమో చెప్పలేము. ఏదేమైనా మనం ఊహించినంత ఈజీగా ఉండదు రాజకీయ జీవితం అనేది. ఏదైనా అద్భుతమైన ఆలోచన చేశాడు ఎన్టీఆర్, సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.